నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2, 3, 5 వార్డుల సచివాలయంని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. సోషల్ మీడియా హన్నుపై దాడికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగత గొడవలే కారణం, డీఎస్పీ హనుమంతరావు వెల్లడి. ప్రజావేదికలో 32 ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే అరవింద బాబు. నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు హన్నుపై దాడికి సంబంధించిన 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి సెక్షన్ 324 కేసు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బాధితుడు హన్నుకి హేమంత్ అనే ఫ్రెండ్ ఉన్నాడని, ఒక అమ్మాయి విషయంలో హేమంత్కి వేరే కుర్రాళ్ళకి వివాదం కొనసాగుతుందని తెలిపారు. హేమంత్ తన లవర్తో హరికృష్ణ చాట్ చేస్తున్నాడని హన్నుకు చెప్పడంతో ఆ కుర్రాళ్ళకి హన్ను వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అబ్బూరి హరికృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ 4 సహాయంతో బాధితుడు హన్నుపై దాడి చేశారు. దాడి చేసిన 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారి వద్ద బుల్లెట్, స్కూటీ రెండింటిని సీజ్ చేశామని మీడియా సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. దాడి చేసిన 5 ముద్దాయిలను రిమాండ్కు పంపిస్తున్నామని, దాడి జరిగింది 2 పిల్లల మధ్య గొడవ మాత్రమే గాని దీనికి పొలిటికల్కి ఎటువంటి సంబంధం లేదని డీఎస్పీ తెలిపారు. నేను జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మా ఎస్ఐ గారు, నర్సాపేట రూరల్ ఎస్ఐ గారు, క్రైమ్ నెంబర్ 95/2026 అండర్ సెక్షన్ 324 ఐపీసీ కింద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో షేక్ నాగూర్బాబు ఎలియాస్ హన్ను అనేటువంటి వ్యక్తికి దెబ్బ తగిలింది. ఒక 5 స్టిచెస్ కూడా పడ్డాయి. మామూలుగా 324 ఐపీసీ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే, ఈ హన్నుకి ఈ దెబ్బ తగిలిన అతను, హన్ను అంటే అతని ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు. ఒక అతను హేమంత్కి ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన 5 ఒక ముద్దాయి హరికృష్ణ, అబ్బూరి హరికృష్ణ, వీళ్ళిద్దరికీ ఒక రైవలరీ నడుస్తుంది. ఇద్దరికి ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉంది ఆ ఎన్ఈసి కాలేజీలో. ఆ ఫ్రెండ్షిప్ మీద వీళ్ళు ఒకరికొకరికి రైవలరీ పెంచుకొని దాని మీద మాట పెరిగిన తర్వాత ఈ హేమంత్ హన్నుకి చెప్పాడు, ఈ దెబ్బ తగిలిన అతనికి చెప్పాడు, అరే వాడు నా లవర్తో చిట్ చాట్ చేస్తున్నాడు అని చెప్పి. దాని మీద వీళ్ళిద్దరికి మాట పెరిగిన దాని మీద ఈ అబ్బూరి హరికృష్ణ ఇంకొక 4 సహాయం తీసుకొని, ఇంకొక 4 అంటే వాళ్ళలో మొద్దులు బాజీ ఒకడు, నాని ఒకడు, రమేష్ ఒకడు, హరికృష్ణ ఒకడు, వీళ్ళు 4 ప్లస్ ఈ హరికృష్ణ 5 కూడా కలిసి వెళ్ళి వీడు హన్ను మనల్ని అడిగేంత మాత్రం కూడా వీడు అని చెప్పేసి ఆ రాత్రి వాడిని కొట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మాట పెరిగిన తర్వాత దగ్గరలో ఉన్న స్టోన్ తీసుకొని కొట్టారు. తల మీద ఇంత ఇంజురీ అయింది. ఒక 5 స్టిచెస్ పడ్డాయి. దాని మీద వెంటనే ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. వెంటనే పోయాడు. అలాగే వీళ్ళ 5 కూడా అదుపులోకి తీసుకోవడం, అతను హాస్పిటల్కి పంపించడం, స్టిచెస్ వేయడం, అతను డిశ్చార్జ్ కూడా అయ్యాడు. వీళ్ళ 5 అదుపులోకి తీసుకొని వీళ్ళ దగ్గర ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ ఒకటి, ఒక సుజుకి యాక్సిస్ బండి ఒకటి, ఈ 2 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ 5 ఇప్పుడు దీని మీద, ఈ కేసు మీద రిమాండ్కి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అనవసరంగా దీన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అనవసరంగా పొలిటికల్ కానీ ఇంకొక వేలో ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. ఇది ఎక్స్క్లూజివ్ వాళ్ళిద్దరు పిల్లల మధ్య, హేమంత్ అండ్ అబ్బూరి హరికృష్ణ, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అమ్మాయి విషయంలో గొడవ పడి పిల్లలు కొట్టుకున్నారు తప్ప ఇంక వేరే ఏమీ లేదు ఇందులో. ఆ విషయం తెలియజేయడం కోసమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపైన మాస్టర్ ప్లానింగ్కు సంబంధించి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించారు. ధృమతరు కన్సల్టెంట్స్ నుండి ఆర్కిటెక్ట్ బృందం చేతనా జైన్ మరియు కె రాజ్ కుమార్ మాస్టర్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పార్కింగ్ కాంప్లెక్స్, అన్నదాన సత్రం మరియు షాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రతిపాదిత సౌకర్యాలను వివరించారు. పాత మెట్ల మార్గానికి ఆనుకొని కొత్త మెట్ల మార్గం ప్రతిపాదించబడింది. దీనిలో సరైన ల్యాండింగ్ స్థలాలు, తాగునీటి పాయింట్లు, వాష్రూమ్లు మరియు రిఫ్రెష్మెంట్ కియోస్కులు ఉంటాయి. ప్రస్తుతం స్థలంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డార్మిటరీలు, ప్రైవేటు గదులు మరియు విఐపి కాటేజీలు ప్రణాళిక చేపడ్డాయి. ట్రాఫిక్ నావిగేషన్ ప్లాన్లు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, క్లోక్ రూమ్ల ఏర్పాటు గురించి చర్చించారు. మాస్టర్ ప్లాన్ను అధ్యయనం చేసి ఇంకా ఏమైనా అదనపు సూచనలు ఉంటే తమ అభిప్రాయాలను తెలియచేయాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖలను ఆదేశించారు. అలాగే ప్రణాళికలు సిద్ధం చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు,
డిఎఫ్ఓ కృష్ణప్రియ, ఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో 2, 3, 5 వార్డుల్లో ఉన్న సచివాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. సచివాలయానికి పలు విధాల పనులపై వస్తున్న వారిని సిబ్బంది పనితీరుని అడిగి తెలుసుకున్నారు. నకిరికల్లు మండలం అడ్డరోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి 25వ తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులచే నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు శుక్రవారం స్థానిక గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాగునీటి సమస్య, డ్రైనేజీ, పెన్షన్లు, రోడ్డు, విద్యుత్, ఆర్థిక మోసాలకు సంబంధించిన మొత్తం 32 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అరవిందబాబు సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్యే అరవిందబాబు హామీ ఇచ్చారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం నరసరావుపేట ప్రాజెక్టు కార్యాలయం నందు సిడిపిఓ ఎన్ కాంతకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడి ఉమాదేవి మాట్లాడుతూ పిల్లలకు ఫోను, స్క్రీనును అందుబాటులో ఉంచకూడదని, అలాగే పిల్లలకు పుస్తకాలు, వ్యక్తిగత ఆటలు, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆడుకునేటట్లు ఉండాలని ఆమె అన్నారు. 2వ సంవత్సరం వయసు పిల్లలను వారి మెదడు అభివృద్ధి, అవసరమైన ప్రేరణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పిల్లలకు మంచి పోషకాహారం అందించవలనని, ప్యాకెట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్లకు పిల్లలను దూరంగా ఉంచాలని అన్నారు. ముఖ్యంగా టీవీ, ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉంచి శారీరక శ్రమ ఉన్న ఆటలకు ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియజేశారు. ఆహారంలో చక్కెర, నూనె, ఉప్పు వినియోగాన్ని తగ్గించి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని అందించవలనని, అలాగే పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి అలవాట్లను ప్రోత్సహించి వారి బంగారు భవితకు అవకాశం కల్పించాలని తెలిపారు. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం ఈ భావనను గ్రామాలలో ఉన్న తల్లులకు తెలియజేస్తూ ప్రతి ఒక్క నెలలు మహిళలు ఆచరించేటట్లుగా చేయవలనని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కాంతకుమారి, ఏసీటీపీఓ మాణిక్యరావు, ఈవో ఆదిలక్ష్మి, అరుణ మరియు సూపర్వైజర్స్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం చాలా సంతోషం. మీకు ప్రభుత్వం నుండి, డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి సందేశాలు, తర్వాత మెసేజ్, తర్వాత సూచనలు ఇవన్నీ కూడా మార్నింగ్ నుండి మీతో మాట్లాడటం జరిగింది. అలానే ఇప్పుడు మేడం సమ్మర్ కిషోరి వికాసం క్యాంపెయిన్ గురించి చెప్పారు. తర్వాత రేపు మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు, మేబీ సాల్ట్ ఈసీసీ దాని మీద. అది ఇంకో బ్యాచ్ రేపు 20 నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం కిషోరి వికాసం మీద ఫోకస్ పెట్టండి. ఏదైతే సూచనలు ఉన్నాయో మే 1వ తేదీ నుండి మీరు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని మీ పరిధిలో ఇప్పటికే లిస్ట్ అవుట్, మీ దగ్గర డేటా ఉంది, వాస్తవమైనటువంటి డేటా. వాళ్ళందరినీ వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా, అందరికీ మొబైల్స్ ఉన్నాయి ఇంట్లో, అమ్మ నాన్నకి పిల్లలకి మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ డేటా కూడా మీతో ఉంటే మన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరినీ హాజరయ్యే విధంగా చూసి ప్రభుత్వం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందో, మనం ఏదైతే ఈ కిషోరి వికాసం ప్రోగ్రాంలో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ వాళ్ళకి చేరే విధంగా ప్రతి ఒక్కరికి, అంగన్వాడీ పరిధిలో ఉన్న కిషోరి బాలురు బాలికలు ఇద్దరికి చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం వారు
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఐసిడిఎస్ వింగ్లో చేయాల్సిన ఒక ప్రోగ్రాం పోషణ పక్వాడా అనే దాని గురించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించి ఆ థీమ్స్ ప్రకారం ప్రచారం చేయాల్సిందిగా మాకు సూచనలు ఇచ్చున్నారు. దాని ప్రకారంగా మేము మొట్టమొదటి ఏంటంటే తల్లి బిడ్డ ఆరోగ్యం. ఆ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో సొసైటీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఆ టైంకి 80% అయిపోద్ది కాబట్టి 6 years వచ్చేటప్పటికి 90% బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోద్ది. మనం గమనించుకుంటే ఆ వయసులోనే పిల్లలు ఎక్కువ హెరాస్మెంట్కి గురవుతారు. ఎందుకంటే మీరు అది మీ ఐడియాకి అది వస్తుందా రాదా అనేది ఉద్దేశంతో చెప్తున్నాను. పిల్లలు ఇలా ఇస్తాం, ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తారు, మళ్ళీ ఇలా తీసేస్తాం, మళ్ళీ ఇస్తాం, మళ్ళీ తీసి వెనక పెడతాం, అప్పుడు అరుస్తాడు కదా. అది ఒక చిరాకుని అతనికి క్రియేట్ చేయడం, అదేం మంచి పద్ధతి కాదు. ఆ అబ్బాయిని మనం ఎంటర్టైన్ చేయడం కాదు, ఇది చాలా తప్పు. చాలామంది కొంచెం పెద్ద పిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని అలాగే ట్రీట్ చేస్తారు. నిన్ను దొంగోడికి ఇచ్చేస్తాను, లేకపోతే నిన్ను పిచ్చోడికి ఇచ్చేస్తాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు పిల్లలతో. అప్పుడు ఆ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుద్ది చెప్పండి? ఒక భయంతో కూడినటువంటి ప్రకంపనలు బుర్రలో వస్తాయి. మనకి ఈ 8వ పోషణ పక్వాడాలో భాగంగా మనకి చేయవలసింది ముఖ్యమైనది గర్భధారణ దశ నుంచి 2 ఏళ్ల వయసు వరకు కూడా, బిడ్డకు 2 ఏళ్ల వయసు వరకు కూడా తల్లి పోషణ, శిశు సంరక్షణ చాలా అవసరం. ఈ ఏజ్ గ్రూప్లో ఎందుకు చెప్తున్నా అంటే, గర్భిణి తన గర్భం దాల్చిన టైం నుంచి, ఆ పీరియడ్ నుంచి బిడ్డ పుట్టి 2వ సంవత్సరం వరకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, మెదడు ఎదుగుదల. కాబట్టి ఆ పీరియడ్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఆ బిడ్డ యొక్క 80% బ్రెయిన్ డెవలప్మెంట్ని కూడా మనం మంచి అభివృద్ధి చెందాలంటే గర్భధారణ దశ నుంచి కూడా గర్భిణీకి తగిన సలహాలు, సూచనలు, పౌష్టికాహారం, యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్స్, వీటిపైన మంచి అవగాహన కల్పించాలి. ఆ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఆ గర్భిణీ చేతుల్లోనే ఉంది. పుట్టిన తర్వాత బిడ్డకు పెట్టే పౌష్టికాహారంతో పాటు ఉంది కాబట్టి అది మనం రీచ్ అవ్వాలి. నెక్స్ట్ 3 to 6 సంవత్సరాల లోపు 90% అయిపోతుంది కాబట్టి అది అంగన్వాడీ సెంటర్స్ పంపించడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు చెప్పే సమగ్ర అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. కాబట్టి మీరు ఈ వయసు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆ 0 to 6 years వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడాలి. అదేవిధంగా చేసే కార్యకర్తలకు కూడా మీరు తగిన ప్రోత్సాహకరంగా కూడా ఉండాలి. ఇది ఎందుకంటే వాళ్ళ యొక్క 100 సంవత్సరాల జీవితానికి ఇది పునాది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు మంచి ఒక డాక్టర్స్ అవ్వాలన్నా, కలెక్టర్స్ అవ్వాలన్నా, IPS, IAS ఏ క్యాడర్ అవ్వాలన్నా కానీ ఈ యొక్క 0 to 6 years ఏజ్ గ్రూప్లో ఉండే ఈ మెదడు అభివృద్ధికి ఎంతైనా కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. ఓకే. నరసరావుపేటలో పల్నాడు రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఇవాళ నరసరావుపేట పట్టణంలో ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. పల్నాడు జిల్లా మొత్తం మీద కూడా మరి జిల్లా వ్యాక్సినేషన్ ఆఫీసర్ గారు ఇక్కడే ఉండటం జరిగింది, మేడం గారు. అంటే ఇప్పుడు అందరం కూడా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉచితంగా HPV వ్యాక్సిన్ని ప్రవేశపెట్టి మరి 13 నుంచి 15 ఏళ్ళ లోపల పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. అంటే 18 ఏళ్ళ పిల్లలు కూడా వేయచ్చు. అంటే ఏదైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ రూరల్ ఏరియా పిల్లలందరికీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ HPV వ్యాక్సిన్ని కార్సినోమా సర్విక్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ వాడుతూ ఉన్నాం. అంటే ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా దీన్ని అమల్లో తేవడం జరిగింది. మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్. బయట కొనుక్కోవాలి, వేయించుకోవాలంటే కనీసం 5,500 అవుతుంది అనమాట. ఇక్కడ పల్నాడు జిల్లా టార్గెట్ దాదాపు 15,000 టార్గెట్ వచ్చారు. ఇప్పటికే మనం దాదాపు 9,600 మందిని HPV వ్యాక్సిన్ అప్లై చేయడం జరిగింది. అంటే దాదాపు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. నర్సాపేట ఏరియా హాస్పిటల్ ఇది దాదాపు 75 సంవత్సరాల ఓల్డ్ హాస్పిటల్, ప్లాటినం జూబ్లీ జరుపుకున్న హాస్పిటల్. అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమైన అంశం HPV వ్యాక్సిన్ అమలు చేయాలని
మరి ఇక్కడికి రావడం జరిగింది. సడన్ విజిట్ అనమాట ఇది. మరి మేడం గారు అందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి బాగా పనిచేస్తూ ఉన్నారు. మరొకసారి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను డాక్టర్ రోహిణి, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా న్యూగా నరసరావుపేట రావడం జరిగింది. మనకి మెయిన్ ఇప్పుడు ప్రోగ్రామ్స్లో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు ఒక క్యాంపెయిన్ మోడ్లో 3 months చేస్తున్నారు. ఇది 2 months బ్యాక్ మొదలైంది, మనకి ఇంకొక 1 month ఉంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం 14 years పిల్లలకి అంటే 13th birthday పూర్తయ్యి మళ్ళీ 14th birthday పూర్తయ్యే లోపు ఆ పిల్లలకి మనకి టార్గెట్ పెట్టుకున్నాము. అందులో మనకి జిల్లాకి 13,000 వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పటి వరకు 9,200 మంది పిల్లలకి 66% ఇచ్చేసాము. మిగిలిన టార్గెట్ కూడా ఇంకొక 1 monthలో పూర్తి చేస్తాము. తర్వాత గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇది రొటీన్ ఇమ్యునైజేషన్లో వచ్చేస్తుంది. అప్పుడు వీక్లీ డేట్ వైజు మనకి పిహెచ్సిల్లోనూ అర్బన్ పిహెచ్సిల్లోనూ అన్ని చోట్ల ఈ ప్రోగ్రాము జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్ గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రొసీడ్ అవుతాం. నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో 4వ వార్షికోత్సవంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామికి ఒక మాసం చైత్రమాసం వచ్చిందనుకోండి, మల్లెపూలు వస్తాయి, చైత్ర వైశాఖం మామిడికాయ పండ్లు వస్తాయి. ఒక మాసానికి ఒక అధిపతి ఉంటారుగా. ఓం సూర్ణోత్సవ దేవతా ప్రణామి పరిమళ ధూమాగ్రాభయామి సాక్షాత్ శివం దర్శయామి. రాజలక్ష్మి జంతులక్ష్మి సమేత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంలో 4వ వార్షికోత్సవంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇవాళ చివరి రోజు ఘట్టంగా విశేషంగా స్వామివారికి పారమాత్మిక హోమము, పూర్ణావతి, దీనంతరం స్వామివారికి విశేషంగా పుష్పయాగము, దీని అనంతరం కూడా విశేషంగా చక్రస్నానం అనే కార్యక్రమం జరగబోతుంది. భక్తులందరూ కూడా వచ్చి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ బ్రహ్మోత్సవాలను చేయటం వలన అస్మిన్ గ్రామే స్థానం ప్రజానాం బ్రాహ్మణ సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తని సంకల్పంలో చెప్పబడింది. ఈ బ్రహ్మోత్సవాలు చేయడం వలన గ్రామం, దేశం అందరూ కూడా సుభిక్షితంగా ఉంటాయని శాస్త్ర ప్రవచనం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2, 3, 5 వార్డుల సచివాలయంని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. సోషల్ మీడియా హన్నుపై దాడికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగత గొడవలే కారణం, డిఎస్పీ హనుమంతరావు వెల్లడి. ప్రజావేదికలో 32 ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే అరవింద బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.